హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CyberBlockz. సో ఈ రోజు వీడియోలో మనం m5 స్టిక్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది ప్రోడక్ట్ అన్నమాట. నా చేతిలో ఉంది కదా, ఇది ప్రోడక్ట్. సో ఇది చాలా మంది ఫ్లిప్పర్ జీరోకి ఆల్టర్నేటివ్ అంటారు. సో అది నిజమా కాదా వీడియో ఎండ్లో చెప్తా. ఓకే, సో ఈ వీడియోలో ఏమేం చేస్తామంటే మనం ఈ ప్రోడక్ట్ కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఆ ఫ్రేమ్వర్క్స్ని దీని లోపల ఇన్స్టాల్ చేసేసి అండ్ వాటిని ఎట్లా రన్ చేసుకొని మనం ఏమేం హ్యాక్ చేయొచ్చో చూద్దాం అనమాట. ఓకే, అండ్ గైస్ ఇది స్ట్రిక్ట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఏవైతే ఈ వీడియోలో చూపిస్తున్నానో అదంతా నా ఓన్ డివైస్ మీద చేస్తా. అండ్ మీరు వేరే వాళ్ళ డివైసెస్ మీద చేయాలి అంటే మీకు పక్కా పర్మిషన్ అయితే ఉండాలి. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. రైట్, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. రైట్, సో ఇన్స్టాలేషన్ కాడికి వద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేయాలంటే మనకు ఒక అప్లికేషన్ అయితే కావాలి. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలంటే మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సింపుల్గా m5 బర్నర్ అని కొట్టండి. ఓకే, సో ఇందులో సెకండ్ లింక్, సో ఈ లింక్ నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా ఓపెన్ చేయవచ్చు. ఓకే, సో వన్స్ లింక్ ఓపెన్ చేసినాక మనకి m5 బర్నర్ 2లో ఇది మీరు విండోస్ అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి, మ్యాక్ అయితే మ్యాక్, లైనెక్స్ అయితే లైనెక్స్. సో నాది విండోస్ కాబట్టి ఇక్కడ నుంచి విండోస్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, రైట్, సో ఇది ఒక 123 MB అలా ఉంటుంది మనకి. సో మీరు అది డౌన్లోడ్ చేసినాక ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రైట్, మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని క్లిక్ చేసేసి ఓపెన్ చేయండి. ఇవి ఫైల్స్ మనకి. రైట్, సో మనకి EXE ఫైల్ అయితే కావాలి. సో నేను ఏం చేస్తున్నా డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఇందులో డెస్క్టాప్ మీద కొడదాం. ఓకే, ఓకే క్లిక్ చేద్దాం. సో మీరు కావాలి అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాని లోపలికి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ డెస్క్టాప్ మీద ఎక్స్ట్రాక్ట్ చేసిన కాబట్టి ఇవి ప్యాకేజెస్ ఒకటి, బిన్ ఒకటి, ఇది మన అప్లికేషన్. ఓకే, సో ఈ అప్లికేషన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో కొన్ని ఎర్రర్స్, వార్నింగ్స్ వస్తాయి, అన్నీ పట్టించుకోకండి. ఇది ఒరిజినల్ యాపే అనమాట. సో ఇది అఫీషియల్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేసినాం. సో వైరస్లు అట్లాంటివి ఏముండయి. ఓకే, సో రన్ అనేవే కొట్టండి ఇక్కడ. సో ఇది ఇంటర్ఫేస్ అన్నట్టు యాప్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే మనం దీని లోపల మనకి CC ఏదైతే ఉంటుందో, మన డివైస్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ CC డివైస్లో మనకి కనిపించే ఫ్రేమ్వర్క్స్ అన్ని మనం సో m5stickCలో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు USB-C తీసుకొని ఆ డివైస్ని అయితే కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో వన్స్ డివైస్ కనెక్ట్ అయిన తర్వాత మనం ఫ్రేమ్వర్క్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో చాలా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి ఇందులో, అఫీషియల్లీ ఉంటాయి, అన్అఫీషియల్లీ ఉంటాయి. మనం అన్అఫీషియల్వి చేస్తాం అన్నమాట ఇప్పుడు. రైట్, సో అందులో నాకు ఇష్టమైన ఫ్రేమ్వర్క్ వచ్చేసి portal.hack. సో ఇది నా ఫ్రేమ్వర్క్. సో ఇది కరెంట్లీ డెమో వర్జన్ ఉంది, బట్ అయినా తోకుంటుంది ఇది. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. రైట్, సో వన్స్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినాక బంద్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వార్నింగ్ వస్తుంది, కంటిన్యూ చేయండి అయినా. ఓకే, ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఇవి చేసిన తర్వాత ఏం చేస్తానంటే అందులో ఉండే డేటాని ఎరేజ్ చేసి సో ఏదైతే ఫ్రేమ్వర్క్ డేటా ఉంటుందో అందులో డౌన్లోడ్ చేస్తుంది అనమాట. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. సో వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బర్న్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు రిటర్న్ కొట్టేసేయండి. అంతే, మన ఏదైతే పోర్టల్ ఉంటుందో అది స్టార్ట్ అయిపోతుంది. సో వన్స్ ఇన్స్టాల్ చేసినాక మన డివైస్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు కింద చూసే బటన్ ఏంటి అంటే మనకి మూవ్మెంట్కి, సో మీరు క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది యారో. వేరే మీద వచ్చేసి పవర్ బటన్ ఇది. అండ్ ఈ మధ్యలో m5 ఉంది కదా, అది ఏంటంటే ఓకే బటన్ అనమాట, సెలెక్ట్ బటన్ అంటాం దీన్ని. ఓకే, సో ఇందులో మనకి చూసినట్టయితే బ్లూటూత్, IR, ఓకే, వైఫై హ్యాకింగ్, బ్లూటూత్ బ్యాడ్ USB, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. రైట్, సో మీకు ఇందులో ఒక అటాక్ చేసి చూపిస్తాను నేను. అండ్ గైస్ ఇది స్ట్రిక్ట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, మీరు దీన్ని ఎవరి దాని మీద పడితే వాళ్ళ దాని మీద యూజ్ చేయొద్దు. సో నేను ఇక్కడ చూపించే అటాక్ ఓన్లీ నా డివైసెస్ మీద మాత్రమే చేస్తున్నాను. ఓకే, రైట్, సో ఇక్కడ వైఫై హ్యాక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇందులో మనకి స్కాన్ వైఫై, ఫన్నీ స్పామ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో స్పామ్ ఉన్నాయన్నీ ఏంటి అంటే మనకి వైఫైస్ జనరేట్ చేస్తాయి అన్నట్టు. ఒక 50 దాకా వైఫైస్ జనరేట్ చేస్తే మీ చుట్టుపక్కల. సో డిఫరెంట్ ర్యాండమ్ నేమ్స్, ఫన్నీ నేమ్స్తోనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు ప్రాంక్ చేయాలంటే అట్లా చేయొచ్చు. అది కాకుండా మనకి ఇక్కడ స్కాన్ వైఫై అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినాం అనుకోండి. సో మనకి మన చుట్టుపక్కల ఉండే వైఫైస్ని స్కాన్ చేస్తుంది ఇక్కడ. స్కాన్ చేసినాక మనకి ఏవైతే వైఫైస్ ఉంటాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ నా ల్యాప్టాప్లో చూపిస్తాను నేను అదే సిగ్నల్. రైట్, ఇక్కడ మనకి లాక్తోని సాయి కుమార్ అని ఉంది. ఓకే, సో ఇది నా వైఫై. ఓకే, నా సెకండ్ వైఫై. సో నేను ఏం చేస్తున్నా అంటే దాని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసినాక మనకి ఇట్లా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇందులో హోల్డ్ అండ్ సెలెక్ట్
కి అటాక్ అని ఉంది. సో కొంచెం సేపు హోల్డ్ చేసాం అనుకోండి మనకి ఇలా అటాక్ ఆప్షన్స్ వస్తాయి. రైట్, ఇందులో 3 టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. క్లోన్ పోర్టల్, డిఆత్ అటాక్, ఓకే, అండ్ డిఆత్ క్లోన్. రైట్, ఇక్కడ క్లోన్ పోర్టల్ చేద్దాం. సో క్లోన్ పోర్టల్ అంటే నథింగ్ బట్ మనకి సిమిలర్గా పబ్లిక్ వైఫై ఆ నేమ్తో క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ క్లోన్ పోర్టల్ మీద క్లిక్ చేస్తాం. రైట్, సో ఇక్కడ సాయి కుమార్ మీద ఒక పోర్టల్ అయితే క్రియేట్ అయింది. రైట్, ఇక్కడ నేను ల్యాప్టాప్లో చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి సాయి కుమార్ నేమ్తో పబ్లిక్ వైఫై అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసిన అనుకోండి కనెక్ట్ అవుతున్నా. సో నాకు జనరల్గా పబ్లిక్ వైఫై కనెక్ట్ కాగానే మనకి లాగిన్ పేజ్ అడుగుతుంది. ఓకే, సో మీ డీటెయిల్స్ కొట్టమని, ఫోన్ నెంబర్ కానీ లేకపోతే జీమెయిల్ కానీ, సో దేంతోనన్నా లాగిన్ చేయమని, వ్యాలిడేట్ చేయమని అడుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి డైరెక్ట్ మనకి ఓపెన్ అయిపోయిన పేజ్. సో ఇందులో మనని గూగుల్ లాగిన్ చేయమని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ సింపుల్గా నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాను. గూగుల్ అథెంటికేటర్ నుంచి ఒక కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాం. ఓకే, సో కొట్టేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. అండ్ దేర్ వి గో. మనకి జస్ట్ ప్లీజ్ వెయిట్ ఎ ఫ్యూ మినిట్స్, సూన్ యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ అని వచ్చేసింది. ఓకే, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఏదైతే పోర్టల్ మన m5stickలో ఒక ఐపీ అడ్రస్ ఇచ్చినారో, సో ఆ ఐపీ అడ్రస్ని సింపుల్గా మనం జనరల్గా మీ ఫోన్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ ఓపెన్ చేసేసి /creds అని కొట్టినాం అనుకోండి. సో వాళ్ళు ఏదైతే టైప్ చేసిరో ఈమెయిల్, పాస్వర్డ్, ఓటీపీ అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. ఓకే, సో ఇట్లా అటాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లాంటి డివైస్లను యూజ్ చేసుకొని ఒక క్లోన్ ఫేక్ పబ్లిక్ వైఫైస్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేసి, సో ఎవరైతే యూజర్స్ అందులో లాగిన్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అనే అటాకర్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో అందుకనే మీరు ఎప్పుడైనా సరే పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకొని ఇలా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయొద్దు అనమాట. సో ఇదనే కాదు, ఇంకా చాలా ఉంటాయి ఇందులో మనకి ఈ డివైస్ తోని. అండ్ ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ మాత్రమే. సో స్ట్రిక్ట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇది. ఓకే, సో మీకు చూపించడానికి తీసుకొచ్చిన. రైట్, ఇక్కడ మనకి బ్యాడ్ యూఎస్బి కూడా ఉంటుంది. సో బ్యాడ్ యూఎస్బి అంటే నథింగ్ బట్ మనం ఏదైతే పేలోడ్ ఇందులో ఎంటర్ చేస్తామో, సో ఎవరైతే బ్లూటూత్ దీన్ని కనెక్ట్ అవుతారో ఈ డివైస్కి, సో వాళ్ళ దాంట్లో ఆ పేలోడ్ ఏవైతే ఉంటాయో ఫోన్లో అవి ఎంటర్ అయిపోతాయి అన్నమాట. రైట్, సో ఇది తర్వాత వీడియోలో లైవ్గా చేసి చూపిస్తా. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే కొనుక్కోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ మీద ప్రాంక్స్ అయితే చేయొచ్చు అనమాట. యా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.